రాష్ట్ర ప్రజలకు ఏదైతే యాక్చువల్గా సమాచారం అందాలనో ఆ న్యూస్ మాత్రం ఏ పేపర్లలో లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆర్టీఐ వేసిరట. ఆర్టీఐ వేస్తేనంట అందులో క్లియర్ కట్గా ఏం తెలిసిందంట అంటే ఒక 100 జియోలు ప్రభుత్వం తీసుకొస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 జియోలు తీసుకొస్తే కేవలం 17 జియోలే పెట్టిందట. 17 జియోలు. సీక్రెట్ జియోలు ఏంది? ఈ బ్రోకెన్ కాన్స్టిట్యూషన్ ఏంది? మళ్ళీ ఇలా రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతానన్నది ఎవరు? కాంగ్రెసా లేకపోతే ఇంకెవరు? దిన్ దహాడే మేము ఇట్లనే చేస్తాం, జియోలు దాచిపెడతాం, మేము ఇట్లనే పరిపాలన చేస్తాం, ఇదే ప్రజా పరిపాలన అని బై డిజైన్, ఇట్ నాట్ బై అన్ యాక్సిడెంట్. ఇలా కంటెక్స్ట్ అగర్ ఇట్లా మనం మాట్లాడుకొని చూస్తే మళ్ళీ ఇది పాలిటిక్స్ అనాలనా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనాలనా? దీన్ని పరిపాలన అనాలనా లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అనాలనా? నేను ఇలా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని. ఏ పేపర్లలో కవర్ కాలే? యాజ్ యూజువల్ నా ఫేవరెట్ పేపర్ సౌత్ ఫస్ట్, అండ్ ఇట్ ఈస్ రియలీ ఫస్ట్. సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం ఏందని అంటే ఒక పెద్ద సెన్సేషనే ఇది న్యూస్ యాక్చువల్లీ. కానీ పేపర్లల్లో ముఖ్యమంత్రి గారు ఏమని అన్నారు, ఏ బూతులు మాట్లాడినరు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినరు, ఏం బూతులు మాట్లాడినరు, అది కవర్ అయింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏదైతే యాక్చువల్గా సమాచారం అందాలనో ఆ న్యూస్ మాత్రం ఏ పేపర్లలో లేదు. తిట్టుకోనీకే మీరు 5-6 రూపాయలు ఖర్చు చేస్తారా లేకపోతే మా క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తున్నది చిట్టాల కోసం చేస్తారా అనేది మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆర్టీఐ వేసిరట. ఆర్టీఐ వేస్తేనంట అందులో క్లియర్ కట్గా ఏం తెలిసిందంట అంటే ఏవైతే ప్రభుత్వం జియోలు తీసింది కదా, ఆ జియోలల్లా పోర్టల్లో పెడతాం కదా మనం. ప్రభుత్వం ఇప్పుడు ఒక జియో తీసింది, గవర్నమెంట్ ఆర్డర్ తీసింది. ఈ గవర్నమెంట్ ఆర్డర్ తీస్తే ఏం చేయాలి? దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్లో పెట్టాలా, పబ్లిక్ యాక్సెసబుల్ ఉండనీకే పెట్టాలా, యాక్సెసబిలిటీకి పెట్టాలా. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 జియోలు ప్రభుత్వం తీసుకొస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 జియోలు తీసుకొస్తే కేవలం 17 జియోలే పెట్టిందట. 17 జియోలు అంటే 17%. తెలంగాణ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేసిరట. హరీష్ రావు చేసిన ఆర్టీఐ మీద బేస్ చేసుకొని ఒక పిల్ దాఖలు చేస్తే కోర్టులు చివాట్లు పెట్టినాయట. ఇలా తెలంగాణ ప్రభుత్వం మీరు ఒకటి గమనించి చూస్తే హైకోర్టుకు పోయినప్పుడల్లా, తెలంగాణ హైకోర్టుకు పోయినప్పుడల్లా చివాట్లు పడుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ ద న్యూస్ యాక్చువల్లీ. ముఖ్యమంత్రి గారు ఏం బూతులు మాట్లాడినరు, ఏ రకంగా మాట్లాడినరు, అలా తడక వేసి కాదు కదా. ప్రజల సమస్యలపైన ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉండాల్సిన డేటా ఉండడం లేదు అని అంటే ఇది సమస్య కదా యాక్చువల్గా. సీక్రెట్ జియోలు ఏంది? ఈ బ్రోకెన్ కాన్స్టిట్యూషన్ ఏంది? మళ్ళీ ఇలా రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతానన్నది ఎవరు? కాంగ్రెసా లేకపోతే ఇంకెవరు? ఇలా ఆరోపణలే చేస్తారు. ఆచరణ ఏ రకంగా ఉందని అనేది మీరు చూడండి. ఇలా తెలంగాణ హైకోర్టు ఒక నిజంగా చెప్పాలనంటే గవర్నమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీని ఎండగట్టింది. 82% ఆఫ్ ది గవర్నమెంట్ డెసిషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ 83% ఆఫ్ ది గవర్నమెంట్ డెసిషన్స్ ఏవైతున్నాయో అవిటిని వీళ్ళు దాచిపెట్టారు, కుర్చీ మడత పెట్టి. ఎవరి నుంచి దాచిపెట్టారు? తెలంగాణ ప్రజల నుంచే దాచిపెట్టిండ్రు. మళ్ళీ ఇదేమన్నా యాక్సిడెంటా అంటే కాదు. దిన్ దహాడే మేము ఇట్లనే చేస్తాం, జియోలు దాచిపెడతాం, మేము ఇట్లనే పరిపాలన చేస్తాం, ఇదే ప్రజా పరిపాలన అని బై డిజైన్, ఇట్ నాట్ బై అన్ యాక్సిడెంట్, బై డిజైన్ ఈ జియోలను దాచిపెట్టిండ్రు. 19,064 గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ అయితే కేవలం 3,290 పబ్లిక్కి అవైలబుల్గా పెట్టిరట. 19,000 గవర్నమెంట్ ఆర్డర్లు ఇష్యూ అయితే కేవలం 3,920 పబ్లిక్ యాక్సెస్కి పెట్టిరట. అంటే సుమారు 17,774 డెసిషన్స్ ఏవైతున్నాయో సిటిజన్కి కనబడకుండా, అంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పౌరులకు కనబడకుండా మళ్ళా ఏ గూట్ల దాచిపెట్టినరు ఈ ప్రభుత్వం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలా కంటెక్స్ట్ అగర్ ఇట్లా మనం మాట్లాడుకొని చూస్తే మళ్ళీ ఇది పాలిటిక్స్ అనాలనా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనాలనా? దీన్ని పరిపాలన అనాలనా లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అనాలనా? నేను ఇలా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని. ఒక కంటెక్స్ట్ సెట్ చేసి మనం పోతే అసలు ఏం జరిగింది అని చూస్తే 23 డిసెంబర్ తెలంగాణ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆల్ గవర్నమెంట్ ఆర్డర్స్, సర్కులర్స్, నోటిఫికేషన్స్ ఏవైతే లాస్ట్ 2 సంవత్సరాలలో ఉన్నాయో అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఇమ్మీడియట్గా పెట్టాలా అని అన్నది. ఇమ్మీడియట్గా పెట్టాలా, ఇఫ్స్ అండ్ బట్స్ ఏం మాట్లాడలేదు తెలంగాణ హైకోర్టు. మళ్ళీ ఇది నిజంగా చెప్పాలంటే అదృష్టమా మన దురదృష్టమా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏమంటుంది? మళ్ళీ నిన్న రేవంత్ అన్ననేమో నేను బతుకున్నన్ని రోజులు వేరే పార్టీని నేను రాని అని చెప్పి శపథం, ఇది నా కోడంగల్ నుంచి నేను శపథం చేస్తున్నాను శపథం చేసిండు. అంటే రేవంత్ అన్న శపథం చేసిండు అని అంటే ఇక పబ్లిక్ దృష్టికేని, పబ్లిక్ కళ్ళలకేని అంత పరిపాలన అనేది ఎండిపోతుందా అని నేను ఇలా అడుగుతున్నాను. యాక్చువల్లీ ఈ ఆర్టీఐ ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అని చెప్తే ఓన్లీ 17% ఆఫ్ ది కంప్లీట్ జియోస్, గవర్నమెంట్ జియోస్ ఏవైతున్నాయో అది పబ్లిక్ డొమైన్లో పెట్టిరట. బేస్డ్ అపాన్ ది ఆర్టీఐ డేటా ఫైల్డ్ బై ది ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు.
ఆడికి ఆగిపోయిందా పంచాయతీ అంటే ఆడికి ఆగలే. యాక్చువల్ లీగల్ క్వశ్చన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది సీక్రెట్గా పెట్టలేము. మళ్ళీ ఇది సీక్రెట్గా పెట్టొచ్చా అని అంటే ఇక మీ ఆన్సర్ ఏముంటుంది? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకు అని అంటే రాజ్యాంగం ప్రకారం యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 19 of 1 of A రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఒక్కసారి కాదు పదే పలు మాటలు కూడా చెప్పింది. ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ అనేది ఒక హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి హక్కు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి సుప్రీంకోర్టు పలుమాటలు చెప్పింది. మేజర్ మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా కనిపిస్తాయి. వెదర్ ఇట్ ఈ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజనారాయణ్ 1975 ఆర్ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా దీనికి మద్దతు తెలుపుతాయి. ఏందనంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల హక్కు అని చెప్పి మళ్ళా గవర్నమెంట్ యొక్క డెసిషన్లు ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది లాని ఉల్లంఘించడమే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధిక్కరించడమే. హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది ఏందనంటే ఇది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఇది బేర్ మినిమం డిసిప్లిన్, ఇది మ్యాండేట్ ఇది అని చెప్పి తెలంగాణ హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఇంకొక మాట ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి అది అర్థమైందో లేదో, మళ్ళీ సర్కార్కి అర్థమైందో లేదో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది చూడు, మీరు ప్రజా పరిపాలన అని అంటారు కదా, ఆప్షనల్ కాదు, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అగర్ 2005 మనం లా తీసుకొని చదివితే సెక్షన్ 4 of 1 of B క్లియర్ కట్గా సువోమోటో డిస్క్లోజర్ ని మ్యాండేట్ చేస్తుంది. మరి పబ్లిక్ కి క్లియర్ కట్గా కంప్లీట్గా తెలవాలి కదా. ఎవ్రీ పబ్లిక్ అథారిటీ ఏదైతే ఉంటుందో ప్రోయాక్టివ్గా చెప్పినా చెప్పకపోయినా ఒక డిసిప్లిన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, రికార్డ్స్, డిస్కషన్స్ ఎఫెక్టింగ్ ది పబ్లిక్ ఇవన్నీ పబ్లిసైజ్ చేయాలి కదా. ఇవన్నీ డిపార్ట్మెంట్ల యొక్క కన్వీనియన్స్కో, లేకపోతే పొలిటికల్ డిస్క్రిషన్కో, లేకపోతే ఈ జియో పెడతా ఆ జియో పెట్టా అని చెప్పి నాటకాలు ఆడడము, ఆర్టీఐ అప్లై నాకు నచ్చితే ఇస్తా లేకపోతే ఇయ్యా అని చెప్పడము, ఇవన్నీ కాదు. పోర్టల్ ఉన్నాయి, లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, అప్లోడింగ్ చేసేదని అనేది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఫెయిల్ కావడం అనేది నాన్ కంప్లయన్స్ కిందకి వస్తుంది. నాన్ టెక్నికల్ ఇనబిలిటీ అని చెప్పి తప్పించుకుంటే కుదరదు. కోర్టులు మాట్లాడుతున్నాయి, చట్టాలు కూడా మాట్లాడుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద సెక్షన్స్ టేకెన్ ఫ్రమ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సెక్షన్ 4 of 1B. ఇవాళ డేటా డ్రామా ఏదైతే ఉంది చూడు, కాంగ్రెస్ చేస్తున్న డేటా డ్రామా గిట్లా మీరు తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఇవాళ డిపార్ట్మెంట్ వైజ్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 3700 జియోలు ఇష్యూలు అయితే పబ్లిక్ ఎన్ని పెట్టిర్రు? 17.4%. జిఏడి డిపార్ట్మెంట్ లా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లా 2233 జియోలు ఉంటే ఓన్లీ 89 పెట్టిర్రు, 4%. హోమ్ కింద చూస్తే 1470 ఉంటే 0 అప్లోడ్ చేసిరు, 0%. అంటే ఇది మన ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో కిందకి వస్తుంది. హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు కదా. హెల్త్ కిందకి వస్తే కొన్ని వందల జియోలు ఉన్నాయట, అవి ఇప్పటివరకు పెట్టలేదట. హైయర్ ఎడ్యుకేషన్ కింద వందల జియోలు ఉన్నాయట, పెట్టలేదట. పంచాయత్ రాజ్ కింద వందల జియోలు ఉన్నాయట, పెట్టలేదట. మళ్ళా దీని మీద పంచాయతీ ఏమంటారు అని చెప్పి మాట్లాడితే ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు అని చెప్తున్నా. ఇందులో వయలేషన్స్ ఏమేమైనాయి అని అంటే వయలేషన్ టు ది ఆర్టికల్ 14. మళ్ళీ నేను ఏమంటున్నా అంటే పెద్ద బ్యారిస్టర్లు మన తెలంగాణలో కూడా ఉన్నారు, పెద్ద లాయర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఈ ముచ్చట మనం ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడతలేము అని చెప్పి చెప్తున్నా. ఎస్పెషలీ వెన్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ హూ ఆర్ ది లాయర్స్. వయలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 14 అని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా కదా. అంటే నువ్వు సెలెక్టివ్ డిస్క్లోజర్ అంటే నువ్వు నీకు నచ్చిందే పెట్టడం అని అనేది కంప్లీట్గా అది కాన్స్టిట్యూషనల్ వయలేషనే కదా. మళ్ళీ వయలేషన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 4 కూడా వయలేషన్ అవుతుంది కదా. స్టాట్యుటరీ నాన్ కంప్లైన్స్కి దారితీస్తుంది కదా. ఇట్లాంటివి సెలెక్టివిజం అని అనేది ఒక ప్రభుత్వాన్ని ఇక నిజంగా చెప్పాలంటే గుడ్డి గుర్రాల పనులు దోమినట్టే అవుతుంది కదా. జ్యుడిషియల్ మానిటరింగ్ అయ్యే వరకు, కోర్టులు చివాట్లు పెట్టే వరకు మీరు చేస్తలేరు అని అంటే ఇది 7 దాకా కోర్టులు డెడ్ లైన్స్ కూడా ఫిక్స్ చేసేసింది. కంటెంప్ట్లు కూడా ఫిక్స్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాయి కోర్టులు ఇవాళ. మళ్ళా మీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఏమున్నది ఈ జియోలు దాచిపెట్టుట్లా? 82 to 83% ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ మీరు దాచిపెట్టినరు అని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు, తెలంగాణ పౌరులకు ఏం దాచిపెడదామని చూస్తున్నది అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఏదో మీరు అడ్వైజరీ అనుకోకుండ్రి, క్లియర్ కట్గా టైం బౌండెడ్ అప్లికేషన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి, చేయి పెట్టనని. అన్ని డిపార్ట్మెంట్స్ 2 full years
కాన్స్టిట్యూషనల్ డాక్ట్రైన్ కంప్లీట్గా పెట్టాలా, ఇది గ్రౌండ్ ఆర్డర్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. జ్యుడిషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా కాంగ్రెస్ యొక్క గవర్నెన్స్ ఫెయిల్యూర్ మీద క్లియర్ కట్గా ఒక స్టాంప్ గుద్దినట్టు మాట్లాడింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వెనకటికి పోయిన ప్రభుత్వాలు కూడా గిట్లనే చేసినాయి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి చెప్తున్నారు. పోయిన ప్రభుత్వాలు ఏం చేసిరు, ఏం కథ, అవన్నీ పక్కకు పెడదాం. జర్రసేపు మీరేం చేస్తున్నారు అనేది ఆలోచిద్దాం. వాళ్ళు మంచిగా లేకనే మిమ్మల్ని గెలిపించుకున్నామని అన్నారు కదా మీరే. మీరు పరిపాలన చక్కగా అందియకపోతేనే కదా అంధకారంలో ఉండే తెలంగాణ ఇప్పుడే వెలుతురులోకి వచ్చింది అని చెప్పి చెప్పారు కదా. మళ్ళీ మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. పాత పంచాయతీ ఎందుకు అనంట. సరే ఆలది చేస్తే అది బయట పెట్టుర్రు, మళ్ళీ ఏమైంది ఏడైంది ఏమైంది అని డేటా మొత్తం బయట పెట్టి మాట్లాడురు అని అంటున్నా. హైకోర్టు వచ్చేదాకా ఇది బయటికి రాలేదు ఎందుకు అని అంటున్నా. మీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. మళ్ళీ ఇది ప్రజాప్రభుత్వమా? ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఆర్డర్లు తెలివయా? మళ్ళీ ఈ జియోలు పబ్లిషింగ్ చేయాలని మీకు తెలియదా? కాన్స్టిట్యూషన్ని మీరు ఒబే చేయాలని మీకు తెలియదా? కాన్స్టిట్యూషన్ ఒబే చేయడం, పబ్లిషింగ్లో జియో చేయడం అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన తెలంగాణ పౌరుల మనోభావాలకు నిలబడడం అనేది కాదా? ఇవాళ నేను తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, గవర్నమెంట్ డెసిషన్స్లు సీక్రెట్గా పెట్టొచ్చా? ఆర్టీఐ అనేది తెలంగాణ పౌరుడికి హక్కా, లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల ఇష్ట రాజ్యమా? కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యేదాకా మన మీద ఎట్లాంటి డెసిషన్స్ అవుతున్నాయి శాసనసభలల్లా అనేది తెలవాల్సిన హక్కు మనకు ఉందా లేదా? నేను అందుకనే ఈ వీడియోని మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయాలని చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒక తెలంగాణ పౌరుడి హక్కుల కోసం కొట్లాడుతున్న ఛానల్, మీ హక్కుల కోసం మీరు తెలుసుకునేటట్టు చేస్తున్న ఛానల్ చిత్రగుప్త్. మీరు కమెంట్ రూపంలో తెలుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. 10 మందికి అడుగుతారని కూడా ఆశిస్తున్నా. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరెవరైతే ఉన్నారో మళ్ళీ ఈ గవర్నమెంట్ ఆర్డర్లను దాచిపెట్టుట్లా వాళ్లకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలన్నా వద్దా? ఇవాళ సీక్రెట్ జియోలు ఉన్నాయి, రేపు సీక్రెట్ పాలసీలు వస్తాయి. రేపు ఈ సీక్రెట్ పాలసీలలో నీ ఉద్యోగం పోవచ్చు, నీ ల్యాండ్ పోవచ్చు, నీ ఫ్రీడమ్ పోవచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏ రకంగా ఉంటుందో మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.